నమస్తే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచమంతా అతలాకుతలమవుతున్నది. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ పన్నుల వార్, ప్రతీకార సుంకాల యుద్ధం నడుస్తున్నది. ముఖ్యంగా చైనా వర్సెస్ అమెరికా మధ్య మరింత ముదురుతున్నది. ఎందుకంటే రెండు బలమైన దేశాలే, ఇటు అమెరికా అటు చైనా. ఈ దేశం ఆ దేశం మీద పన్ను వేసినప్పుడు వాళ్ళు ఎందుకు ఊకుంటారు? అది బలమైన దేశమే కదా. నువ్వు నా మీద వేస్తావని వాళ్ళు ఈయన మీద వేస్తున్నారు, నువ్వు అంతేస్తావని మళ్ళీ ఈయన ఆయన మీద వేస్తున్నాడు. ఇట్లా ట్రంప్ వర్సెస్ చైనా అధ్యక్షుడి మధ్య ఒక యుద్ధ వాతావరణం నడుస్తున్నది. అమెరికా వర్సెస్ చైనా లాగా ఒక వార్ కనబడుతున్నది. ఇది పన్నుల వార్ అయినప్పటికీ ఇది ఎటువైపు దారితీస్తుంది అన్నది చూడాలి. ముదిరిన ప్రతీకార సుంకాల యుద్ధం. అమెరికా పైన 84% సుంకం విధించిన చైనా ఫస్ట్ 20%ని 34 చేసిండు. ఎవరు? ట్రంప్ 34 చేస్తావా అని ఆయన చైనా అధ్యక్షుడు ఆయన 34 చేసిండు. తగ్గిస్తావా తగ్గేవా, నువ్వు 34ని తగ్గించు లేకపోతే నేను డబల్ చేస్తా అన్నాడు. ఈయనేదే లేదు, సమస్య లేదన్నాడు. దీంతో ఈయన ఏం చేసిండు? 104% చేసిండు. ట్రంప్ ఏకంగా 104% చేసిండు. నువ్వు 104% చేస్తావా అని చైనా అధ్యక్షుడు ఏం చేసిండంటే ఇప్పుడు 84% చేసిండు. అంటే పన్నుల యుద్ధం ఏంటి? చైనాలో ఉత్పత్తి అయ్యే వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులు అమెరికాకు దిగుమతి అయినప్పుడు ఆ వస్తువుల మీద ట్యాక్సు 104% పెరుగుతుంది అన్నమాట. దానివల్ల అమెరికాలో కొనుగోలు చేసే వ్యక్తులు ఆ ఉత్పత్తులను కొనడానికి ఇష్టపడరు. ఎందుకు? రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేరే దాని వైపు వెళ్తారు. అది చైనాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రొడక్ట్స్ కొనకపోవడం వల్ల వాళ్ళకి ఉత్పత్తి అక్కడ చేసినా కూడా ఎగుమతి అవ్వడం ఉండదు. కాబట్టి ఆ దేశం నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. సేమ్ ఇక్కడ అమెరికా కూడా అమెరికాలో ఉత్పత్తి అయ్యే వస్తువులు చైనాకు పోయినప్పుడు వాళ్ళు అక్కడ 84% ట్యాక్స్ వసూలు చేస్తారు. వాళ్ళు జనాలు రేటు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? వేరే ప్రొడక్ట్ వైపు వెళ్తారు. ఇట్లా అమెరికా నాట్ ఓన్లీ చైనా, బంగ్లాదేశ్, తైవాన్ ఇట్లాంటి దేశాల మీద కూడా చాలా ఎక్కువగానే ట్యాక్స్ వేసింది. మన మీద కూడా భారతదేశం పైన 27% పన్నులు విధించింది. దీని మీద భారత్లో కూడా విపరీతమైన చర్చ నడుస్తున్నది. దేశానికి ఇబ్బందిగా మారిందని. కాకపోతే కొన్ని రంగాలను మినహాయించారు. ఫార్మా రంగం కానీ, టెక్స్టైల్, ఇట్లా కొన్ని 1-2 రంగాలను మాత్రం అందులోంచి మినహాయించారు. ముదిరిన ప్రతీకార సుంకాల యుద్ధం. అమెరికా పైన 84 సుంకాలు విధించిన చైనా 84%. చైనా అమెరికా మధ్య ప్రతీకార సుంకాల యుద్ధం మరింత ముదిరింది. చైనాపై అమెరికా 104% ప్రతీకార సుంకాలు విధించడంపై డ్రాగన్ దేశం కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. అమెరికా వస్తువులపైన 84% ప్రతీకార సుంకాలను చైనా తాజాగా విధించింది. ఏప్రిల్ నుంచి అదనంగా విధించిన ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక శాఖ వెల్లడించింది. చైనా పైన 50% అదనపు టారిఫ్లు వేస్తామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బెదిరించడంపై డ్రాగన్ దేశం మండిపడ్డది. అగ్రరాజ్యం బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేసింది. తమను బ్లాక్మెయిల్ చేస్తున్నదని, కానీ తాము లొంగబోమని తేల్చి చెప్పింది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులు కాపాడుకునేందుకు తుది వరకు పోరాడతామని తెలిపింది. చైనాపై 20% వసూలు చేస్తున్న టారిఫ్లకు ట్రంప్ ఇటీవల 34% ప్రతీకార టారిఫ్ను విధించారు. దీనికి కౌంటర్గా చైనా కూడా అదే 34% పన్నులు విధించింది. దీనిపై మండిపడ్డ ట్రంప్ చైనాపై అదనంగా మరో 50% టారిఫ్ విధించిండు. దీంతో చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపైన మొత్తం 104% పన్ను పడింది. అంటే అంతకుముందు 34, తర్వాత 50, ఆల్రెడీ 20 ఉంది. మొత్తం ఎంత అయింది? 104% పన్ను పడ్డట్టు అయింది. అమెరికా తప్పు మీద తప్పు చేస్తున్నది. మరోసారి తన బ్లాక్మెయిలింగ్ బుద్ధిని బయట పెట్టుకుంటున్నది. టారిఫ్ల విషయంలో అమెరికా ఇలాగే పట్టుబడితే మేము చివరి వరకు పోరాడతాం. మాపై పన్నులు విధించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటే మా దేశ ప్రయోజనాలు, హక్కులు కాపాడుకునేందుకు మేము ప్రతీకార సుంకాలు విధించేందుకు చర్యలు తీసుకుంటామని చైనా వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. చైనాపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు ఏకపక్షమని మండిపడింది. తమ దేశ సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి, ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని తాము ప్రతీకార సుంకాలు విధించామని స్పష్టం చేసింది. సో చైనా అమెరికా విధిస్తే అమెరికా చైనా పైన విధిస్తే వాళ్ళు సైలెంట్గా ఉంటారేమో అనుకున్నారేమో మిగతా దేశాల్లాగా. వాళ్ళు బలమైన దేశమే, వాళ్ళు పన్నులు విధించుకుంటూ వెళ్తున్నారు. సో ఈ వార్ ఎటువైపు వెళ్తుంది, ఎంతవరకు దాకా వెళ్తుంది అన్నది చూడాలి. మొత్తానికి భారతదేశం కూడా ట్రంప్ తీసుకుంటున్న ఈ చెత్త నిర్ణయాల వల్ల నష్టపోతున్నది. భారతీయ విద్యార్థులు అక్కడ చాలా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. కొంత ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేసినా కూడా వాళ్ళ వీసాలు రద్దు చేసి పంపించేస్తున్నారట. సో చాలామంది స్టూడెంట్స్ అక్కడ కేసులు కూడా వేస్తూ ఉన్నారు. ఇది అన్యాయం అని. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.